ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే బాగా నవ్వించారు సినిమాలో. అవునండి, అవును. 2 hours 15 minutes అనుకుంటారు రన్ టైము. అరౌండ్ 2 hours 5 minutes దాకా హిలేరియస్గా నవ్వించారు. లాస్ట్లో ఏంటంటే ఒక సీరియస్ మెసేజ్ డెలివరీ చేద్దామని ట్రై చేశారు. ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఒక 90% యాక్సెప్ట్ చెయ్యని విషయం గురించి మాట్లాడేమన్నారు. అవునండి, అవును. మీ టీంలో ఏదైనా డిస్కషన్ జరిగిందా? అంటే ఇప్పుడు దాకా ఒక టోన్లో వెళ్తున్న మూవీ అలాగే ఎండ్ చేసేస్తే బాగుంటుందేమో, అంటే ఇది కొంచెం హెవీ అవుతుందేమో. సింపుల్ అండి. అంటే ఎప్పుడు కూడా మనం ఈ జానర్లో, హారర్ జానర్లో వచ్చినప్పుడు ఎంత ఎంత గొప్ప సినిమా అన్న, ఇంగ్లీష్ నుంచి మనం ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా ఈ జానర్కి వచ్చినప్పుడు క్లైమాక్స్ ఒకటే ఉంటుంది, క్లైమాక్స్ రెగ్యులర్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఈ హారర్ కానీ ఈ థ్రిల్లర్ కానీ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం తప్పితే క్లైమాక్స్ వావ్ అన్నట్టు ఇప్పుడు దాకా జరగలేదు. సో ఇక్కడ జరగదని నాకు తెలుసు, ఎందుకంటే హారర్ అంటేనే లాజిక్లెస్. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలాగా అది అద్భుతంగా చెప్పడానికి లేకపోతే కొత్త పాయింట్ దొరకదని నాకు తెలుసు. సో ఇటువంటి సెన్సిటివ్ పాయింట్ చెప్పటం వల్ల ఏమన్నా కొత్తదనం అంటే ఇప్పుడంటే ఇప్పుడంటేనే అది కొంచెం కొంచెం ఇలాంటి మ్యాటరే అది. సో అప్పుడు అనేది ఆ ఎమోషన్ తీసుకొస్తే అది కొత్తగా ఫీల్ అవుతారు, నిజమే కదా అని అనుకుంటారు కదా అని దాన్ని కన్విన్స్ అవ్వడం జరిగిందండి. అంటే కొంతమంది ఏంటంటే అప్పుడు వరకు ఉన్న మూడుని లాస్ట్ వరకు చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేటప్పుడు ఇంకా అలాగే ఫన్గా పంపించుంటే ఇంకా బెటర్గా ఉండేదని అంటున్నారు. అంటే అది అప్పుడు అనిపిస్తుందా మీకు? లేదు, అంటే ఆ ఆస్పెక్ట్ని ఫన్ చేయకూడదని ఫస్ట్ నుంచి గట్టిగా అనుకున్నదేనండి. ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని అటువంటి టాపిక్లు మనం ఫన్ చేయటం అంత కరెక్ట్ కాదు. సో అంతవరకు ఫన్ చేసినప్పుడు ఇంకా లాస్ట్ కూడా చేయొచ్చు, కానీ అది ఆ ఫన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ వైపు అసలు ఆలోచించలేదు, ఫస్ట్ నుంచి హర్ష ఆలోచించలేదు, మేము చేసినప్పుడు కూడా అసలు అది పెట్టుకోలేదండి మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు హాయ్. చెప్పండి. హాయ్. సో లైక్ ఈ సినిమా త్రూఅవుట్ అందరూ ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తూనే చేశారు. ఏదైనా ఒక ఇది కొంచెం టఫ్గా అనిపించింది అన్నది ఏమైనా ఉంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ హర్ష మా చేత 20-30 సార్లు చేయించుకున్నాడు, మేము చేసాము అని చెప్పి అన్నారు కదా. సో అలా త్రూఅవుట్ మీరు చేస్తున్నంతసేపు మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ కానీ ఇది కొంచెం టఫ్గా అనిపించింది కానీ ఏమన్నా ఉందా? మెయిన్గా యాన్సెంట్ కానీ లేదంటే ర్యాప్స్ పాడటం కానీ? అంటే మాట వరుసకు అన్నాం కానీ సినిమా అంతా అన్నిసార్లు చేయించలేదు, ఇంకా ఎక్కువసార్లు చేయించాడు. టఫ్ ఏమి కాదండి, మేము వెళ్ళిన అక్కడ ఫేస్ చేసే సరౌండింగ్స్ వల్ల. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే సినిమా కొంచెం ఏజ్డ్ చేయవలసి వచ్చింది, అదంతా ఏది మేము ఉన్న బ్యాక్డ్రాప్ అంతా కూడా చేసేటప్పుడు కొంచెం ఈ డార్క్ అంబర్ పౌడర్లని ఇటువంటి ఎక్కువ వాడతారు కదా, అది వాడినప్పుడు అందరికీ మాస్కులు ఉంటాయి, యాక్టర్స్ అంటే తీసి చేయాలి. సో మా ముగ్గురికి ఆ ఒక్క విషయం కొంచెం టఫ్ అని అనిపించింది. బట్ ఆ ఎపిసోడ్స్కి థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత అసలు అది అప్పుడే పోయిందండి నిజంగా. సో ఇది ఎనీ ఆఫ్ యూ 3 కెన్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఒక సౌండింగ్ ఉంది కదా, మీ ముగ్గురు ఏదన్నా పని అచీవ్ చేయంగానే అవు అని చెప్పారుస్తున్నారు కదా, హూ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇలా ఉంటే బాగుంటుందని? ఎవరు? ఆయనేనా? ఎందుకంటే ఆ సౌండ్ని ఎందుకు తీసుకున్నారు? రాహుల్ గారిని చూసి ఏమన్నా అది బాగా సెట్ అవుతుందని అనుకున్నారా? లేదు, అది బేసికలీ వుల్ఫ్ సౌండ్ అది. సో ఏదైనా సిగ్నేచర్ లాగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు నేను మా టీం కలిసి తీసుకున్నాం. అదొక సక్సెస్ని ఎంజాయ్ చేసేదానికి. సో దాన్ని కామిక్ లా చూపించుకుందాం మనం అని చెప్పి చూపించుకున్నాం. ఓకే, అంటే లైక్ మీ కాలేజ్ లైఫ్లో ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది దాని మీద. లేదు, అంటే మేము కూడా ఏదో సౌండ్స్ చేస్తుంటాం కదా, సో అలానే ఇదొక సౌండ్. అంటే వీళ్ళు రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు, సో ఇట్లా ఇంకా ప్రొఫెసర్ కూడా వీళ్ళని యానిమల్స్ అది ఇది అనేసరికి సో ఇంకా అదే వుల్ఫ్ సౌండ్ లా పెడతాం అని. థ్యాంక్స్. విష్ణు అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మీరు కెరీర్ స్టార్టింగ్లో మంచి యూనిక్ స్క్రిప్ట్స్ చేశారు, తిప్పరామీసం ఈ టైప్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఈ కామెడీ సినిమాల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ రీజన్ ఏమన్నా ఉందా? అలా సపరేట్గా అయితే అలా ఏం తీసుకోలేదు. కామెడీ అంటే క్యారెక్టర్లోంచి పుట్టించే కామెడీయే, మిగతా అన్నీ కూడా కామెడీ చేద్దాం చూపిందాం అని మాత్రం ఏ స్క్రిప్ట్ చేయలేదు.